చూపు లేకపోయినా స్పర్శతోనే వ్యవసాయం చేస్తున్న రైతు డబుల్ ప్రాఫిట్స్ తో లక్షలు సంపాదిస్తున్నాడు. వ్యవసాయం దండగా అని వలస వెళ్లిన రైతులు ఇతడి స్ఫూర్తితో మళ్లీ పల్లెబాట పడుతున్నారు. వైశాలి జిల్లా బసంత గ్రామానికి చెందిన ప్రమోద్ సింగ్ కు చిన్నప్పట్నుంచే వ్యవసాయం అంటే ఇష్టం. చూపు లేకపోయినా వ్యవసాయాన్ని వదిలిపెట్టలేదు. ప్రతి ఉదయం పొలానికి వెళ్లే ఆయన మొక్కలను ఒక్కొక్కటిగా చేతులతో తాకి పరిశీలిస్తాడు. ఆకుల స్పర్శ, మొక్క ఎత్తు, నేల తేమను బట్టి పంట పరిస్థితిని, మొక్కల ఆరోగ్యాన్ని అంచనా వేస్తాడు. స్పర్శతోనే తన పొలంలో పుచ్చకాయలు, టమోటాలు, ఇతర కూరగాయలు విజయవంతంగా పండిస్తున్నాడు ప్రమోద్ సింగ్. ఆయన తన పొలంలో పనిచేసేందుకు కూలీలను పెట్టుకున్నాడు. వారికి తగిన సూచనలు ఇస్తూ దిగుబడిని పెంచుకుంటున్నాడు. ఈ ఏడాది తన భూమిలో పుచ్చకాయలు సాగు చేశాడు ప్రమోద్. అందుకోసం 5 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టగా ఆయన అంచనా ప్రకారం ఈ పంట నుంచి 10 లక్షల రూపాయల లాభం వచ్చే అవకాశముంది. खेती तो हम लोग पहले तरबूजा और खीरा उड़ा करते थे, लेकिन इनके हम बढ़ा दिए हैं। टमाटो है, राइट है, खीरा है, उसके बाद झिगनी है, इसके बाद जो है ऐसे करेला है, प्याज है, मक्का है, इनको हम बढ़ा दिए हैं ज़्यादा करके। हम जो है ब्लाइंड होते हुए भी जितना मेहनत करते हैं, अगर वो खेती देखिए किसी के पास में फल नहीं मिलेगा, लेकिन मेरा कितना प्रोग्रेस पेड़ है। ఇతడిని చూసి వ్యవసాయాన్ని వదిలి వెళ్లిన ఇతర గ్రామస్తులు తిరిగి ఊరిబాట పడుతున్నారు. ప్రమోద్ని స్ఫూర్తిగా తీసుకొని ఆధునిక పద్ధతులు పాటిస్తూ వాణిజ్య పంటలు పండిస్తున్నారు. కంటిచూపు లేని వ్యక్తి విజయవంతమైన రైతుగా ఎలా మారాడో తెలుసుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతో మంది సందర్శకులు, వ్యవసాయ నిపుణులు కూడా వచ్చి అతనితో మాట్లాడుతున్నారు.